వల్ల నిన్న 27వ తారీఖు మేము సైతం సిద్ధమనే ఒక బస్సు యాత్రని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ క్యాంపెయిన్గా పబ్లిక్లోకి రావటం జరిగింది. నిన్న సభని ఆశాంతం తీసుకుంటే ప్రత్యర్థులు వాళ్ళ గుండెలు అదిరిపోయే విధంగా, ముఖ్యంగా ఒక జన సందోహం ఏ విధంగా బయటకు వచ్చింది ఏంటి అనేది మనందరం కూడా చూస్తూనే ఉన్నాము. నిన్న లైవ్లో ఎంతమంది చూశారు, ఇటు ప్రొద్దుటూరులో జగన్మోహన్ రెడ్డి గారి సభకి ఎంతమంది ఎలా వచ్చారు, వారి స్పందన ఎలా ఉందో మనం చూసాం. అదేవిధంగా కుప్పంలో కుప్పం తీసుకుంటే ఇటు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు పొద్దుటూరు, అటు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఇద్దరూ కూడా బహిరంగ సభలు ఎలక్షన్ క్యాంపెయినింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. దేనికి ఎవరికి ఎలాంటి ప్రజాస్పందన వచ్చిందో కూడా మనందరం చూసాం. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరికి ఏమాత్రం విశ్వాసపాత్రంగా ఉన్నారు అనేది కూడా నిన్న తేట తెల్లమైంది అని చెప్పేసి చెప్పుకోవాలి. ముఖ్యంగా ఇవాళ ఏదైతే ఎలక్షన్ క్యాంపెయిన్లో నిన్న మొదలు పెట్టారో మొట్టమొదటి రోజు ఎంత సక్సెస్ఫుల్గా జరిగిందంటే, ఏదైతే 2019లో ప్రజా సంకల్ప యాత్రతో బయటకు వచ్చి ప్రజల్లోకి జగన్మోహన్ రెడ్డి గారు చేశారో దాన్ని మించి కూడా ఇవాళ రోజున నిన్న సభ జరిగింది అని చెప్పేసి మనందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఇవాళ రోజున పొద్దుటూరు బహిరంగ సభను తీసుకుంటే మోసాలు, నేర చరిత్ర ప్రతిపక్షాల వాళ్ళది అని చెప్పేసి ఏ విధంగా కుండ బద్దలు కొట్టినట్లుగా ఒక కాంక్రీట్గా, ట్రాన్స్పరెంట్గా గత 5 ఇయర్స్ నుండి ఎలాంటి పరిపాలనని ఆంధ్ర రాష్ట్రంలో కొనసాగించారు, ప్రతిపక్షాల వాళ్ళు ఏ విధంగా చేస్తూ ఉన్నారు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ సభలో తేటతెల్లటం చేయటం జరిగింది. అంతేకాదు వారి కుటుంబ సభ్యులను కూడా వదలకుండా ఆ కుటిల రాజకీయాల కోసం ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ చెల్లెళ్ళను కావచ్చు, ఆ తల్లిని కావచ్చు, ఏ విధంగా అందరినీ మభ్యపెట్టి వాళ్ళ రోజున వారిని ఏకాకిం చేశారో, కుటుంబాల్లో కూడా చిచ్చు పెట్టారో అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు బయట పెట్టినటువంటి సందర్భం నిన్న అందరం కూడా చూడటం జరిగింది లైవ్గా. అంతేకాదు వాళ్ళ చిన్నాన్న విషయం కూడా తీసుకొచ్చారండి. వాళ్ళ చిన్నాన్న వివేకాన్ని ఎవరు ఎందుకు ఎలా చంపారో కూడా అందరికీ తెలుసు. కాబట్టి ఎవరు చంపారో తెలిసి కూడా అలాంటి వాళ్ళని పచ్చపత్రికలు వాళ్ళ రోజున నెత్తిన పెట్టుకొని పూజిస్తున్నారు అలాంటి వారిని, కానీ నా మీద బురద చల్లుతూ ఉన్నారు అని చెప్పేసి ఒక విధంగా ఆయన మాట్లాడటం జరిగింది. అంతేకాదు విశాఖ డ్రగ్స్ కేసులో కూడా ఉన్నది చంద్రబాబు నాయుడు మరియు పురంధరేశ్వరి బంధువులు ఉన్నారు, కానీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ మీద నెపాన్ని నెట్టి మరి అడుగడుగునా అవమానిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము అని చెప్పేసి ఆ విషయం కూడా తేటతెల్లటం చేయటం జరిగింది. అంతేకాదు అబద్ధాలు ఆడేవారు, మోసాలు చేసేవాళ్లే మనకి వాళ్ళ రోజున ప్రత్యర్థులు. వీళ్ళంతా కలిసి ఏ విధంగా మనని దెబ్బ కొట్టాలనుకుంటున్నారో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముఖ్యంగా జగనన్నను ఏ విధంగా దెబ్బ కొట్టాలనుకుంటా ఉన్నారో, ఏ విధంగా అవమానాల పాలు చేస్తూ ఉన్నారో మనందరం చూస్తూ ఉన్నాము. అదే విషయాన్ని ఆయన బయట పెట్టడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా ప్రజలందరూ కూడా ప్రజల అజెండానే ఇవాళ రోజున వైఎస్ఆర్సీపీ జెండా అని చెప్పేసి కూడా ఆయన కుండ బద్దలు కొట్టి మరీ కూడా ఎంతో చక్కగా, ఎంతో కాన్ఫిడెంట్గా, ముఖ్యంగా అంటే పబ్లిక్ అందరూ కూడా ఇవాళ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఓటర్స్ అందరూ కూడా ఇవాళ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపునే ఉన్నారు అని చెప్పేసి ఎంతో కాన్ఫిడెంట్గా ఆయన ప్రజల అజెండానే మా జెండా అనేసి కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఇవన్నీ చూస్తే ఇవాళ రోజున 2,70,00,000 ఫండ్స్ని మనం డైరెక్ట్గా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసి 130 సార్లు బటన్ నొక్కి మన కోసం ఇంత చేసినటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారి కోసం మనం ఎంతైనా మన ఓటు హక్కుని బాధ్యతగా ఈసారి 2 times ఫ్యాన్ స్విచ్కి మనం ఆన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా నేను కోరుకుంటానే ఉన్నాను. అంతేకాదు మళ్ళీ ఇవాళ సెకండ్ డే కూడా ఎంతో సక్సెస్ఫుల్గా అందరితో లైవ్లో మాట్లాడటము, అలాగే ఫీడ్బ్యాక్ తీసుకోవటము, సలహాలు తీసుకోవటము, ఇవన్నీ కూడా చేస్తూ ఎంత సక్సెస్ఫుల్గా మనం ముందుకెళ్తా ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు మనందరం చూస్తూనే ఉన్నాం. అలాగే కుప్పంలో సిబిఎన్ గారి సభ ఎంత అట్టర్ ఫ్లాప్ అయిందో కూడా మనందరం కూడా చూస్తూనే ఉన్నామండి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు పచ్చ కళ్ళద్దాలు కూడా తీసేసి పచ్చ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా మంచిగా ఆలోచిస్తే బాగుంటుందని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను.